మెదక్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన ఫిర్యాదుదారుడు పూరా శేఖర్ తండ్రి రాములు నివాసం తారక రామనగర్ కాలనీ మెదక్ టౌన్ 8/6/2025 జరిగిన దొంగతనం కేసులో ఈ రోజు ఇద్దరు ఏటు గుడాల తిలక్ తండ్రి కృష్ణ వయసు 20 సంవత్సరాలు కులం ముదిరాజ్ వృత్తి హోటల్ వర్కర్ అడ్రస్ వెస్ట్ మారేడుపల్లి సికింద్రాబాద్ ఏ3 గుడ్డు రాజు తండ్రి బాలయ్య వయసు 47 సంవత్సరాలు కులం ముదిరాజ్ వృత్తి ఆటో డ్రైవర్ అడ్రస్ భాస్కర్రావు కాంపౌండ్ బుసరెడ్డి గూడ వెస్ట్ మారేడుపల్లి సికింద్రాబాద్ నేరస్తుడిని వెల్కమ్ బోర్డు మెదక్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా పోలీసులు చూసి ఆటోలో పారిపోతుండగా పట్టుకోవడం జరిగిందని వారిని విచారించగా వారు దొంగతనం గురించి వివరించి దొంగ సొత్తు అమ్మడానికి వెళ్తున్నామని ఒప్పుకోగా అట్టి ఆటోను పరిశీలించగా ఆటో సీటు కింద ఈ కింది తెలిపిన ఐటమ్స్ 4.5 కేజీల వెండి వస్తువులు 232 గ్రామ్ కుంకుమ భరణీలు 2 ఇతర దేవుని వెండి వస్తువులు 5 గ్రాముల బంగారం ఉంగరం 3 కెమెరాలు ఐటెల్ కేప్యాడ్ ఫోన్ ఐప్యాడ్ సామ్సంగ్ ప్యాడ్ $326 అమెరికన్ సైట్స్ సాట్రో కారు ఏపీ 29 ఏసీ 0603 ఆటో ఏపీ 13U7992కు స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈ కేసులో ఒక బాల నేరస్తుడు అయిన పవన్ ని 19/6/2025కు మెదక్ టౌన్ పోలీసులు జువెనల్ బోర్డుకి పంపడం జరిగింది. మరో నిందితుని కోదాడ పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. నిందితుడిని మెదక్ టౌన్ ఇన్స్పెక్టర్ మహేష్ గారు తేదీ 24/2/2025 అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కి పంపడం జరుగుతుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు తిరుమల్ పరారీలో ఉన్నారు. మెదక్ జిల్లా ఎస్పీడి వి శ్రీనివాసరావు పర్యవేక్షణలో డిఎస్సి ప్రసన్న కుమార్ సూచనలతో మెదక్ టౌన్ ఇన్స్పెక్టర్ డి మహేష్ అతని టీం ఎస్ఐ అమర్ నర్సింహులు నిఖిల్లు సిసిఎస్ ఇన్స్పెక్టర్ రాజిరెడ్డి టీం పాల్గొని కేసు ఛేదనలు సహకరించినారు. ఈ కేసులో మొత్తంగా 5 లక్షల విలువ గల దొంగ సొత్తుని రికవరీ చేయడం జరిగింది.